ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్యూ హబ్. ఈరోజు ఒక మనసుకు సంబంధించిన మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అడగాలనుకుంటున్నానండి. అదేంటి అంటే, మన కష్టాన్ని మనకి తెలిసిన వాళ్ళకి షేర్ చేసుకోవడం వల్ల కష్టం తగ్గుతుంది. అది నిజమా, అపోహ? నాకు తెలిసినంత వరకు ఇది అపోహ అండి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఆఫీస్లో కొలీగ్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్కి ఏదో అవసరం అయిందంట. సో కొంచెం నాకు హెల్ప్ చేసి పెట్టువా నా ఫ్రెండ్కి అంటే, షూర్, తప్పకుండా, ఏముంది, నాకు తెలిసిన వర్కే కదా నువ్వు అడిగింది అనేసి ఆ అమ్మాయి హెల్ప్ చేసింది. హెల్ప్ చేసినందుకు ఆ అబ్బాయి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ వర్క్ నేను కష్టమయ్యేది, మీ వల్ల చాలా ఈజీగా అయిపోయింది, చాలా థ్యాంక్స్. అండ్ మీ వర్క్ స్టైల్ కూడా చూస్తున్నాను, మీకు చాలా పేషెన్స్ లెవెల్స్ ఎక్కువ, స్కిల్స్ అవి చాలా బాగున్నాయండి, వెరీ నైస్ టు మీట్ యూ అని మాట్లాడుతున్నాడు. సో ఇలా మాట్లాడుతుండగా నాకు మీరు ముందే తెలుసండి, నేను మీకు ప్రీవియస్ ఆర్గనైజేషన్లో కూడా నేను మిమ్మల్ని చూసాను, బట్ డైరెక్ట్ ఇంటరాక్షన్ ఎక్కువగా లేదు, కానీ నేను మిమ్మల్ని చూసాను, అది ఇది అని మాట్లాడాడు. అయిపోయింది. వన్ ఫైన్ డే వ్యాలంటైన్స్ డేకి ఆ అమ్మాయికి గ్రీటింగ్ కార్డ్ పంపించాడు వాట్సాప్లో. పంపించేసరికి ఆ అమ్మాయికి భయం వేసింది. అంటే అప్పటివరకు క్యాజువల్గా మాట్లాడే ఒక పర్సన్ సడన్గా వ్యాలంటైన్స్ డే విష్ చేసేసరికి ఆ అమ్మాయికి భయం వేసింది. ఇదెక్కడ గొడవరా బాబు అని వెంటనే నెంబర్ డిలీట్ చేసేసి, చాట్ డిలీట్ చేసేసి, మనకు వద్దురా బాబు అని వదిలేసి, తనకి చాలా బాధ అనిపించింది. అంటే ఒక సహాయం చేస్తే ఇలా ఎందుకు చేస్తారు మనుషులు అని బాధ అనిపించి తన బాయ్ ఫ్రెండ్కి చెప్పింది ఆ విషయం. తన బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడు అంటే, తనకు చెప్పుకుంటే తనకు ఆల్రెడీ బాధ వస్తుంది, సో భయం వేసింది, బాధ వచ్చింది అని తన బాయ్ ఫ్రెండ్కి చెప్పుకుంది.